హలో గైస్, లెట్స్ వెల్కమ్ మిస్టర్ దివల్ మ్యాక్స్. మీకు ఒక పర్సన్ మా బ్రదర్ జర బ్రేకప్ అయిందంటే ఇట్లా అని తెలుసుకుందాం మనం. చెప్పాలా ఏమై బ్రేకప్ బ్రేక్ ఒక నిమిషం వస్తున్నా. మంచిగా ఉన్నాం. బ్రేకప్ ఎట్లా అయింది ఇంతకు? నాకు బ్రేకప్ అంటూ అయ్యలేదు బాయ్. నాకు బ్రేకప్ కాలే, అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల అయిపోయినామంట. అంతేగాని అంతకు మించి నో మోర్ బ్రేకప్స్. మాకు బ్రేకప్స్ అనేది కాలే. మళ్ళా మీ కొన్ని విషయాలు విన్నాం మేము. ఎట్లా అంటే మీ లవర్ది పెళ్ళంట. అవు బాయ్, బాత్ తో బరాబర్ ఇసుక షాదీ. ఎందుకు అంటే నువ్వు ఉన్నాగా వేరే పని ఎట్లా చేసుకుంటుంది? వేరే పని ఎట్లా చేసినావు అంటే ఇంట్లో ఫోర్స్ వల్ల, ఇంట్లో ఇట్లా ప్రెషర్ చేసిన వల్ల ఇంకా అవన్నీ ఉన్నలే. నాకు కూడా కొద్దిగా టైం అడిగినా, బట్ ఆ టైం సెట్ కాలే. అంతకుమించి అంతకుమించి నో మోర్. అంతేగాని లైక్ ఫ్యామిలీ ఇవన్నీ ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫ్యామిలీ బాయ్. అంతకుమించి నో మోర్ అవన్నీ. మా ఫ్యామిలీ అంటే ఆమె లవ్ చేసలేదు, నీకు నీతో టైం పాస్ చేసింది? అరే ఇలా ఆమె బరాబర్ చేసింది అంటే నాకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే ఇప్పుడు పెట్టుకున్నా. అంటే వన్ డౌట్, ఇప్పుడు ఆమె బరాబర్ చేసింది అంటే మళ్ళీ వెయిట్ చేస్తుంది నీ కోసం. వెయిట్ చేసేదేమో కానీ ఇంట్లో ప్రెషర్ వల్ల ఆమె పెళ్లి చేసేసుకుంది అంతే. పెళ్లి చేసుకుంది అంటావు, మరి నేను లవ్ చేసింది 7 years చేసింది. బాతో బరాబర్ లవ్ చేసింది, బరాబర్ చేసింది. ఆమె వస్తున్నా బట్ కొన్ని సిచ్యువేషన్లో రానన్నది. సైడ్ టైంలో అది అలాగైపోయింది మ్యాటర్. అది వస్తున్న మూమెంట్లో అది అలాగైపోయింది మ్యాటర్. ప్రజెంట్ అయితే ఆమెకి ఇష్టమే, నాకు ఇష్టమే, బట్ ఆమె ఇంట్లో ప్రెషర్ వల్ల పెళ్లి చేసుకుని అంతేగాని అంతకు మించి నో మోర్ మధ్య లైక్. ఇప్పుడు సపోజ్ ఆమె పెళ్లి చేసుకున్నాను కానీ ఇష్టపెట్టి వస్తే నువ్వు చేసుకుంటావా? మళ్ళీ ఇష్టపెట్టి వచ్చినాక పెళ్లి చేసుకుంటావా అంటే నీతోనే పెట్టుకుంటావా? ఆమె అంటే లవ్ ఆల్రెడీ నేను లవ్ చేసింది ఆమె. అప్పుడు పెళ్లి చేసుకుని ఆయనతో ఉండలేకపోతుంది అని ఇద్దరు కలిసి తప్పు మాట్లాడుతున్నా, అడుగుతున్నా కాదు నేను అంతే. బాతో బరాబర్ ఇద్దరు కలిసి ఆయన ఏమైనా ప్లాన్ చేస్తారు దాకా అవన్నీ ఏంటి అంటే మాకు కూడా ఒక సారీ ఏమో పడ్డది కాదు. అదే ఫ్యూచర్ ఏమో ప్లానింగ్ ఇలా ఇప్పుడే రీసెంట్గా సిచ్యువేషన్స్ కొన్ని గుద్దాలు అవుతున్నాయి. అంటే దాన్ని మొత్తం మేము క్యాప్చర్ చేసి మీకు అడుగుతున్నాం. అవన్నీ నో మో అసలుకి అవన్నీ ఆ థాట్స్ అవన్నీ మనతోటి లేకుంటే అసలుకే నువ్వు అంటే ఏది ఏమైనా ఆమె దిల్కుష్, నేను దిల్కుష్, అంతేగాని అంతకుమించి నువ్వు మో ఇవన్నీ గొడవలు వద్దు. ప్రజెంట్ ఆమె అయితే బరాబర్ ఉంది, నేను బరాబర్ ఉన్నా. లోపల ఆమె లోపల ఇది ఉందో ఆమె నాకు తెలియదు, బట్ నా లోపల మాత్రం కడకు ఉంది. కూర్చోదు ఏముంది, ఒకప్పుడు అలా ఇప్పుడు అలా. ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలా, ప్రజెంట్ నేను ఉన్న సిచ్యువేషన్ అలా అంతే. అంతకుమించి అంటే మీకైతే అలాంటి తెలుగులో ఏమంటారు, అభిప్రాయాలు ఏం లేవు మీకు? అంటే ఎలాంటి ఇప్పుడు మీ అంటే ఒక మీ ఎక్స్ పెళ్ళి ఉంది కదా, ఎక్స్ అన్నకు బాయ్ సరే మీ పేర్లు కానీ మీ ఇప్పుడు పెళ్ళి అవుతుంది చూడు, ఆమె వాళ్ళ హస్బెండ్ని ఏం చేసేది అమ్మ తోడు బాపు ఇవన్నీ మనకు ఒకటైతే క్లారిటీ, వీళ్ళు అయితే ఏం చేయరంట విత్ ప్రూఫ్ ఉంది. అయితే ఇప్పుడు సపోజ్ ఆమెకి ఇష్టం లేదు, ఆడ మధ్యకి వచ్చేస్తా అంటది. అంటే అప్పుడు చెప్పలేము కదా బాయ్. చెప్పలేమంటే బేసిక్ నీ ఒపీనియన్ అట్లా వస్తే. నా ఒపీనియన్ ఏంది అంటే నా డౌట్ ఏంటంటే, నా నుంచి నువ్వు ఆమెని మళ్ళా నువ్వు ట్రీట్ చేస్తావా, నీ దగ్గర తీసుకుంటావా, లేకపోతే వద్దు మళ్ళా ఆల్రెడీ నువ్వు వేరే వాళ్ళ వైఫ్వి అని అట్లా ఒక ఏమైనా సజెషన్ ఇస్తావా? సజెషన్ ఇస్తా. ఎందుకంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నలుగురిలో పేరు ఖరాబ్ కారాదు, బట్ అంతే. అంతకుమించి నువ్వు అంటే సజెషన్ ఇచ్చి చాలా కాలతో సెట్ అయితే చేస్తాను నేను, అంతేగాని అండ్ పెళ్ళైన తర్వాత మళ్ళీ ఎందుకు నలుగుల పేరు ఖరాబ్ అయితే అది ఆ పిల్లకి బ్యాడ్. అంటే ఇప్పుడు నీ నేమ్ ఖరాబ్ అవ్వదు, ఆమె నేమ్ ఖరాబ్, నా నేమ్ ఖరాబ్ అయినా పర్లే బాయ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది బాయ్, ఇప్పుడు అమ్మాయి ప్రేమ కూడా అయిపోతుంది ఇట్లా మాటలు చెప్పి. మేక ప్రేమ కూడా ఇవన్నీ కానీ నాకైతే ఒకటి ఉంది, మాకు ఇచ్చింది నా పేరు బదలామైన పదాలు లేడీస్. ఆమె కాదు ఎవరైనా ముడ్డల్లా అంటే మళ్ళా పడుతుంది కదా జర. ఆమె కాదు ఎవరన్నా ఒక లేడీస్ అలా నా మాత్రం కలిసి కాదు. నా మగవాళ్ళు ఏం చెప్పి అమ్మాపు ఉంటారు, తిరుగుతారు, దెంగుతారు అంత మీద ఆడపిల్ల పేరు కాకపోతే ఓట్ చేసుకుని వస్తారు రాదు బాయ్. అలాగే అది ఇప్పుడు ఇంకొకటి ఉంది, అది ఇప్పుడు వద్దు, అది రేపు అడుగుదాం మనం. రేపు నేను బయట అనిపి ఉన్నా తిరుపతి వస్తున్నా కుదా కోసం మాకి చెప్తే కాలేజ్ లిక్కిలు పక్కా. రేపు 3 గంటలకు ట్రైన్ ఉంది కదా, రేపు తిరుపతి వస్తున్నా పక్కా బరాబర్ పోతున్నా. తిరుపతిలో గడుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎందుకు చూస్తున్నాం అంటే నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది అది మిద్ద పైన కూర్చుందాం, టైం పాస్ అవుతుందని తీసుకున్నాం. దాన్ని సీరియస్ ఏం తీసుకోకూడదు. బాయ్.